వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రచారిణం భాగవతజీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. అంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఏ పాదాబ్జరజంబువేదతతియౌ ఏ పాదపద్మములందేపై చిందిన తేన జహ్నుసుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానమ్ములు భక్తకోటికి అవెనీ సొంపారు పాదాబ్జముల్ మా పాలంగలవు ఇంక ఎట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఇందరు రూపాల్లో వ్యక్తమవుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్సుమాంజలి. జీవితం అనేటువంటిది మన సొంతం. ఎవరి జీవితం వాళ్ళకి సంబంధించినటువంటిదిగా కనిపిస్తుంటుంది మనకి సామాన్యంగా. అంతే కదా, మనకి నచ్చింది చేద్దామనే మనకి ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఇంట్లో అయినా సరే, బయటనైనా సరే, తోటి వాళ్ళతో అయినా సరే, సమాజానికైనా సరే, మనకు నచ్చినట్టుగా జరిగినప్పుడు ఆనందంగా ఉండటం, తదితరముగా జరిగినప్పుడు భయమో ఆందోళనో దుఃఖమో అనుభవిస్తూ ఉండటం సామాన్యంగా మన రోజు జరిగేటువంటి సన్నివేశాలు ఈ రకంగా ఉంటుంటాయి. అయితే పెద్దలు దిగి వచ్చి మన మధ్యలో మనలానే వాళ్ళకు కూడా ఒక జీవితం అనేటువంటిది ఏర్పాటయ్యి ఒక కుటుంబం, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో కల వాళ్ళకి సంబంధాలు, వాళ్ళ ఉద్యోగం, ఇలా వాళ్ళ పెద్దలు, వాళ్ళ తోటి వాళ్ళు, వీళ్ళందరితో కూడా వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపారు, సన్నివేశాలు ఎంత ఘోరంగా ఉన్నా, ఎంత ఆపదలతో కూడినదైనా సరే వారు ఆనందంగా ఎలా ఉండగలిగారు, వాటిని వాళ్ళు ఎలా అధిగమించగలిగారు, ఇది నిజమైనటువంటి భాగవతము అని మనకి మాస్టర్ గారు చెప్పారు. భాగవతం అంటే భాగవతంలో ఉండేటువంటి కథలు, భాగవతంలో ఉండేటువంటి కథలు ఏమిటయ్యా అంటే భగవంతుడికి
ఆయనకి ఉండేటువంటి భక్తుల యొక్క జీవిత సన్నివేశాలని భాగవతం అని మనకి పెద్దలు అందించారు. అంటే జ్ఞానానికి సంబంధించినది ఎంత మనకి ఉన్నా కూడా అనుభూతిప్రదమైనటువంటిది మనకి కలగాలి అంటే భాగవతం కావాలని పెద్దలు చెప్పారు. వ్యాసుల వారు వ్యాకుల చిత్తులైనారట. వ్యాసుల వారికి కూడా బాధ కలిగింటాయి. అయితే మనకు కలగటం పెద్ద తప్పేం కాదనిపిస్తుంది. అంటే ఆయనకెందుకు బాధ కలిగింది, మనకెందుకు బాధ కలిగిందంటే మన నాలాంటి వాడికి ఏంటి, ఏదో ఎగ్జామ్లో తప్పితే బాధ కలగటమో, లేకపోతే ఉద్యోగం రాకపోతే బాధ కలగటమో, లేకపోతే ఉద్యోగంలో బాస్ ఎవడన్నా పిలిచి ఎరా నీకు బుద్ధి ఉందా లేదా అని తిడితే మనకి వ్యాకుల చిత్తులం అయిపోతాం. ఆ తర్వాత బయటకు వచ్చి వాళ్ళ మీద అదే తదేకంగా నేను ఎంత పని చేశాను వీడికి ఇన్ని సంవత్సరాల నుంచి, వాడికే బుద్ధి లేదు, నన్ను బుద్ధి లేదా అని తిడుతున్నాడు. ఇంక దాంట్లోంచి మనం తేరుకోవడానికి కొన్ని గంటలు పట్టచ్చు, రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. తెలుసు కదా మన సంగతి మనకి. ఇంకోళ్ళు చెప్పకపోయినా ఎవరి సంగతి వాళ్ళకి తెలుస్తుంది కదా. మిగిలిన వాళ్ళందరి దగ్గర చాలా సాధువుగా ఉండి వాళ్ళని చూసేటప్పటికీ మనలో వీడి వల్ల మన జీవితం ఇలా అయిపోయింది అని జీవితాంతం మనం ఒకళ్ళ మీద అభిప్రాయాలు అమలైనటువంటివి మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. కానీ వ్యాసుల వారు పాపం ఎందుకట ఆయన వ్యాకుల చిత్తులైనారంటే ఆయన పురాణాలు అని రాసిచ్చారట. తర్వాత వేదాలని ఆయన విడివిడిగా తయారు చేసి అధ్యయనానికి వీలుగా ఉపయోగించుకోవడానికి వీలుగా దాన్ని డివిజన్ చేశారు. వేద వ్యాసులు అంటే వేదాన్ని దాన్ని డివిజన్ చేశారట. బ్రహ్మసూత్రాలు ఇచ్చారట. ఈ విజ్ఞానాన్ని అంతా కూడా మానవుడికి ఇచ్చారట. కానీ ఏదో వెలితి కనిపించింట. ఏంటి వచ్చేటువంటిదేమో కలియుగం. చూడండి మన గురించి ఆయన 5000 సంవత్సరాల ముందు ప్రిడిక్ట్ చేశారు. ఏంటి వీళ్ళకి జీవితాలు అట్టే ఉండవు, మ్యాక్సిమం ఒక 60-70 ఏళ్ళు వచ్చేటప్పటికి బోరింగ్ వచ్చేస్తుంది బండి, ఆ తర్వాత ఎన్ని రోజులు నిలుస్తుందో తెలియదు. అందులో అల్పబుద్ధులు చెప్పారు కదా, మందబుద్ధులు అల్పాయుష్కులు. మందబుద్ధులు అంటే మన ఇంత మాట అంటారా అంటే మన బుద్ధి ఎంతవరకు పనిచేస్తుంది, మనం పొద్దున్న లేవడం, మన పని మనం చేసుకోవడం, మన కుటుంబానికి కావాల్సినటువంటి 4 సంపాదించుకోవడం, వాళ్ళకి ఏదో పిల్లలకి ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఇంకా కృష్ణారామ అనుకోవడం, మన పిల్లలు మనం చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళు చూసుకోకపోతే బాధపడటం, అంత మన జీవితాలన్నీ ఇలా గడిచిపోతున్నాయి. ఇంతేనా జీవితం అంటే? ఇంకేదో ఉంది జీవితం. నిజమైనటువంటి మాధుర్యం అంటే జరిగే సన్నివేశం ఇదైనా సరే అంటే మనం ఆనందంగా ఉండటం అనేటువంటిది ఒకటి మాధుర్యం. జీవితంలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని దగ్గరికి మానవుడు ఎలా వెళ్తాడు ఇంత తక్కువ టైంలో అంటే అప్పుడు నారదుల వారు వచ్చారట. వచ్చిన ఆయన భాగవతాన్ని నువ్వు రచించు, అది పనికి వస్తుంది. భాగవతం అప్పుడు అలా రచింపబడి వచ్చిందన్నమాట. మన అదృష్టవశాత్తు పోతన గారు దాన్ని తెలుగించడం, ఆయన తెలుగించిన తర్వాత మనం భాగవతం చెప్పుకుంటే ఆ శ్లోకాలు ఆహా శేషభజ్యంలో చెప్పారు, ఎంత బాగా చెప్పారో. భాగవతం ఏమో పారాయణ చేస్తాం సప్తాహాల్లో, టక 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 మొత్తం 7 రోజులు చేసేసి మేము భాగవతం పారాయణ చేసామండి. మంచిదే. అందులోంచి ఏం నేర్చుకున్నారు? భాగవతం పారాయణ చేశారు ఎందుకంటే పుణ్యం కోసం. పుణ్యం ఎందుకయ్యా అంటే మనం ఈ దేహం వదిలేసిన తర్వాత స్వర్గం అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళడం కోసం. లేకపోతే పరమపదం ఉంటుంది. మేము వైష్ణవులు అయితే పునరావృత రహిత పరమపదంలో ఉండటం కోసం. అది మా శివుడిని పూజించే వాళ్ళు అయితే శివలోకానికి వెళ్ళడం కోసం, బ్రహ్మలోకానికి వెళ్ళడం కోసం, స్వర్గానికి వెళ్ళడం కోసం. అంటే ఏంటి అంటే ఎక్కడో వర్ణించారు, అక్కడంతా చాలా బాగుంటుంటే ఒక సభ ఉంటుంటే అందరూ ఆనందంగా ఉంటారట, అక్కడ ఎవరో వచ్చి నృత్యం చేస్తారట, మీకు తెలుసా? అది అంటే చదువుకున్నాం, పెద్దలు చెప్పలే.
చెప్పారు. కానీ మనకి ఎలా అనుభూతం అవుతుంది ఆనందం అంటే, ఈ అనుభూతం అయ్యేదేం లేదు, అది ఎక్కడో అవుతుందని ఇప్పుడు నుంచి మనం ఏంటండి చచ్చి చెడి మంచి పనులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తర్వాత మనకి పుణ్యం కూడగట్టుకుంటే ఎక్కడికో వెళ్తాంట. అందుకోసం వీటన్నిటినీ దాటి స్వభావం చేత మంచి పనులు చేయటం అనేటువంటిది మనకి అబ్బాలి. దానికోసం మన మధ్యలోకి అవతార పురుషులు వచ్చి నాడయాడింది అన్నమాట. ఎందుకని మనం అలా చెయ్యాలి అంటే, ఎవరికైతే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభూతం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు చేయవలసినటువంటిది ఏంటి అంటే, ఈ భాగవతోత్తముల యొక్క భక్తుల యొక్క అవతార పురుషుల యొక్క జీవిత సన్నివేశాల్ని మాటికి తెలుసుకోవడం. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అలాంటి సన్నివేశాలు వస్తాయి కాబట్టి ఆ సన్నివేశం వచ్చినప్పుడు మనం ఎలా ఆచరించాలి, దాన్ని ఎలా మనం ఎదుర్కొనాలి, దాన్ని ఎలా అధిగమించాలి, దానిలో ఉండేటువంటి ఆ సన్నివేశంలో ఉండేటువంటి వ్యక్తులలో ఉండేటువంటి అంతర్యామి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని గురించి మనకి సాధన అనేటువంటి మార్గాన్ని ఇచ్చారు. బాగుందండి. అయితే వాళ్ళంటే అవతార పురుషులు కాబట్టి చేయగలరు, మనం చేయగలమా? అవతార పురుషులు ఎందుకు వచ్చారంటే మన కోసం వచ్చారు, మనం ఎలా ఆచరించాలో చూపించడానికి వచ్చారు, అంతే కదా. ఇప్పుడు మన దగ్గరికి చిన్న పిల్లలు వచ్చారనుకోండి, స్కూల్ పెట్టుకున్నాం, ఎలిమెంటరీ స్కూలు, చిన్న పిల్లలు వచ్చారు, వాళ్ళకి మనం చక్కగా ఏబిసిడీలు చెప్తున్నాం. నాన్న చిట్టికన్నా ఇటు రా నాన్న అంటే మనం ఆ టైప్లో మాట్లాడుతాం. ఆ రోజు మనం మనకి ఇవన్నీ వచ్చు, ఆల్రెడీ మనం అన్నీ నేర్చేసుకున్నాం. కాకపోతే వాళ్ళకి అర్థమయ్యటానికి వాళ్ళు కొంచెం ఆనాటికి ఆ ఏబిసిడీలు ఇలా నేర్చుకోవడానికి, వాటి నుంచి పదాలు నేర్చుకోవడానికి, వాటి నుంచి సెంటెన్సెస్ ఫార్మ్ చేయడానికి, దాని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళు జీవితంలో చదువుకొని ముందుకెళ్ళడం కోసం కదా తొలి మెట్లు అవి. అలాగా మాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చి ఇంత సులువుగా చాలా సరళంగా ఏమిచ్చినా సరే, అంటే ఒక భాగవతం ఇచ్చినా, మెడిటేషన్ ఇచ్చినా, లేకపోతే ఆయన రాసిన లెటర్స్లో అయినా సరే, లెక్చర్స్లో అయినా సరే, ఎక్కడైనా సరే సూటిగా చెప్పడం, మనకు అర్థమైనటువంటి ఎగ్జాంపుల్స్తో చెప్పడం అనేటువంటి ఎందుకు చేశారు ఆయన అంటే, కనీసం మనం విందాం అనే బుద్ధి పుట్టడం కోసం. అలాగా కొంతకాలం వినేటప్పటికీ ఆ సన్నివేశం వచ్చేటప్పటికి అది గుర్తు రావడం కోసం, అలా కొంతకాలం గుర్తొచ్చినప్పుడు వాళ్ళు కాబట్టి చేశారు, మనం చేస్తే ఏమవుతుందిలే, మనం చేయగలమా ఏమన్నా అనిపిస్తుంటుంది కొంతకాలం. అలా కొన్ని జన్మలు వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా చేసి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అని మనకి బుద్ధుల్లో ప్రచోదనం అవ్వడం కోసం, అలా ప్రచోదనం అయిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం కోసం వాళ్ళు ఎలా చేశారో చూసి ఆ రకంగా మనం కూడా చేయడానికి ప్రయత్నం చేయడం. ఏంట్రా చేసిన వెంటనే ఏమంటారు, ఎరా నువ్వేం పెద్దవాడే అయిపోయినట్టున్నావు, ఇదివరకేమో మామూలుగా ఉండేవాడు, ఇప్పుడేంటో ప్రత్యేకంగా చేస్తున్నావు అంటే, వాళ్ళలో ఉండేటువంటి మాస్టర్ గారు మన ఇష్టదైవాన్ని ఏమనుకుంటున్నామో వాళ్ళు పరీక్షిస్తున్నారు అని మనకు గుర్తుండాలి. అంటే ఇప్పుడు మామూలుగా సామాన్య సమాజంలో ఏమైందంటే, ఒక చెడు పని బాహాటంగా చేయడానికి ఎవరు సిగ్గుపడట్లా, మంచి పని చేయడానికి మాత్రం వెనకం చేస్తున్నాం కదా. రోజు మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో మనం ఏదో రుద్రాభిషేకం రోజు చేసుకుంటున్నాం అనుకోండి, మన పైన పూర్వీకుల నుంచి చేసుకుంటున్నాం, విభూతి మనం పెట్టుకుంటాం ఇంట్లో రోజు అలవాటు. కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు తుడిపేసుకుని, ఎందుకంటే అందరిలో మనం భిన్నంగా ఎందుకు ఉండాలి, అసలు భిన్నంగా ఎందుకున్నావు నువ్వు, ఇవన్నీ అవసరం లేదండి, దేవుడు ఒక్కడే మాకు కావాలి. అవును కావాలి, కరెక్టే. కానీ మనం ఒకసారి అద్దంలో చూసుకునేటప్పటికి మనం ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళమో, మన వ్యవహారం ఎలా ఉండాలో, మన ఆచరణ ఎలా ఉండాలో అనేటువంటి ఒకసారి మనకు గుర్తు రావడం కోసం ఒక చిహ్నంగా మనం ఏదోటి పెట్టుకోవడం అనేటువంటిది మన పెద్దల సాంప్రదాయంగా వస్తుంది.
అంటే సాంప్రదాయంగా పూర్వం నుంచి వచ్చేటువంటివి పాడు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, దూరం అయిపోతాం మన సనాతన ధర్మానికి దూరం అయిపోతున్నాం కదా. ఏదైనా కనీసం మన పండగలప్పుడో ఫంక్షన్స్ అప్పుడో గురు పూజలప్పుడు అయినా సరే మన సంప్రదాయాలను పాటించడం, ఏదోటి బొట్టు కానీ ఏదైనా పెట్టుకోవడం, మన సంప్రదాయాల దుస్తులు మనం వేసుకోవడం అనేటువంటిది మనం మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయేటప్పటికీ మన వేదాల్లో చెప్పినటువంటిది, మన పురాణాల్లో చెప్పినటువంటిది, ఇతిహాసాల్లో చెప్పినటువంటిది అవేమి చదువుకోవడానికి మనకి టైం ఉండట్లా. అది మన పిల్లలకి చెప్పుకోవడానికి టైం ఉండట్లా. మన పిల్లవాడిని చిన్నప్పటి నుంచి 6వ తరగతి నుంచి వాడికి ఐఐటి ఫౌండేషన్లో జాయిన్ చేసేసి పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 11 వరకు వాడి చేత చదివించేసి వాడికి నిజంగానే ఐఐటి జాబ్ వచ్చింది, వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, వాడు మంచి పొజిషన్లోకి వెళ్ళాడు. కానీ ఇంకోళ్ళకి సహాయం చేయడం అనేటువంటిది వాడికి అలవాటు పడట్లా. ఎందుకని? మన పిల్లవాడికి సపరేట్ రూము, బాగా చదువుకోవాలని, వాడి సపరేట్ పుస్తకాలు, సపరేట్ ల్యాంపు, వాడికి సపరేట్ సెల్ ఫోను అన్నీ విడివిడిగా అరేంజ్ చేసి నువ్వు చదువుకోనన్నా, వాడు తింటే ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుందని మనమే కలిపి పెడుతుంటాం. ఏంటి, ఇంజనీరింగ్కి వచ్చిన వాడికి, లేకపోతే ఎంసెట్ చదువుతున్న వాడికి. మిగిలిన వాళ్ళతో అమ్మ ఆదివారం ఉంది కదే, నేను 1 గంట ఎలాగ డిస్పెన్సరీకి వెళ్ళేస్తాను, నోరుమోయి. ఆ గంట వేస్ట్ అవుతే నీకు అసలు తెలుస్తుందా ఈ ప్రపంచం అంటే ఏమిటనుకుంటున్నావు, కాంపిటీషన్ ఎలా ఉంది బయట, నా బుద్ధి ఉందా లేదా నీకు? 1% తగ్గిపోతే ఎన్ని ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోతావో తెలుస్తుందా? మనమే వాడిని ఆపేసి, అంటే ఏంటంటే మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, గురుకులకి వచ్చాడా అని మనం అడిగితే, లేదండి వాడు 10th క్లాస్, లేకపోతే వాడు ఇంటర్మీడియట్ అండి. అంటే ఏదైతే మనం నేర్చుకుంటే జీవితంలో ఏ సన్నివేశాన్నైనా ఎదుర్కొనేటువంటి ఆ లింకప్ అనేటువంటిది మనకి తెలుస్తుందో, ఏ రకంగా అధిగమించాలనేటువంటి ప్రవర్తన మనకి అర్థమవుతుందో, లేకపోతే మిగిలిన వాళ్ళందరితో కలిసి మనం ఒక పని చేయగలం, అప్పుడు ఆనందంగా ఉండగలం. మనకు కావాల్సింది ఇంకోళ్ళు చేస్తే, ఇంకోళ్ళకి కావాల్సింది మనకు చేస్తే పరస్పరత్వం అనేటువంటి దాంట్లో ఆనందం వస్తుంది అనేటువంటిది అనుభూతం అయ్యేటువంటి ప్లేసులకి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని రానియకుండా చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి చేసి వాడు పెద్దవాడయి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత వాడు సెల్ఫిష్ అయిపోతాడు. చూస్తాంగా మన పిల్లలేగా వాళ్ళందరూ అయిపోయి నా పని అయిపోతే చాలు, రాంగ్ రూట్లో ఎందుకురా వచ్చావంటే ఇక్కడేనండి వెళ్తున్నానండి అంటే, ఎవరన్నా గుద్దితే మరి అప్పుడు ఆ రాంగ్ రూట్లో వస్తే మాత్రం ఇలా అప్పటికి లైట్ వేస్తున్నాను, హార్న్ కొడుతున్నాను, వాడు చూసుకోకుండా వచ్చి గుద్దాడు నన్ను, వాడి మీద చెప్తాను. అంటే మనం చేసేది తప్ప మిగిలిన వాళ్ళు చేసేది రాంగ్ అనిపించేటువంటి మెంటాలిటీలోకి మన పిల్లల్ని మనం తయారు చేసేస్తున్నాం. చేసేసి అప్పుడు మనం గురువుగారి దగ్గరికి వచ్చి ఏం చేస్తాం, ఏంటోనండి వీడిని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించాను, అప్పటికి నేను 2 పూట్ల ప్రేయర్ చేస్తున్నాను, వాడు పెద్దవాడు అయ్యాడు, ప్రయోజకుడు అయ్యాడు, మంచి ఉద్యోగం వస్తుంది, కానీ ఎవరిని చూడట్లేదండి, వాడు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నాస్తికుల్లా మాట్లాడుతున్నాడు, దేవుడు లేదంటున్నాడు, ఇదంటున్నాడు అదంటున్నాడు అని మనం ఏమీ లాభం లేదు. అప్పటికి అయిపోయింది. మొక్కగా ఉన్నప్పుడు వంగంది మానేయిన తర్వాత వంగుతుందా అని అడుగుతారు పెద్దవాళ్ళు. ఏం చేస్తున్నాం, మనకి వాడికి ఏం నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి, మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాడికి ఆనాటికి అంటే వాడు ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇంకోళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ లేకుండా వాడు ఏదైనా వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాడా లేదా, అంటే ఓన్లీ ఎక్స్పెక్టేషన్తోనే వాడి రెమ్యూనరేషన్ మీద ఆధారపడి మాత్రమే వాడు ఉద్యోగం చేస్తున్నాడా? అంటే ఉద్యోగం అంటే ఏంటి అసలు మామూలు అర్థం ఏంటి? ఇంకోటికి కావాల్సినటువంటి పని మనం ఏదన్నా చేస్తే మనకి రావాల్సినటువంటిది ఏదో ఉంటుంది, అది మనకి ఇస్తారు, అంతే ఉద్యోగం అంటే కదా. కానీ 90% ఇప్పుడు ఉద్యోగం అంటే ఏమైపోయింది, మనకి ఎంత వస్తుందో అది జాగ్రత్తగా చూసుకోవటం, దానికి కావాల్సినటువంటి పని జాగ్రత్తగా చేయటం, అంతకన్నా ఒక్క పని కూడా
ఒక పర్సంటేజ్ కూడా పని ఎక్కువ చేయకుండా ఉండటం అనేటువంటి తెలివితేటలు కలిగినటువంటి దాన్ని ఉద్యోగం అని మనం ఈరోజు పిలుస్తున్నాం. అంటే ఇంకోటికి చేయవలసినటువంటి పనిని అట్లా పెట్టి మనకి రావాల్సిన దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి దానిగా మన ఉద్యోగస్తులందరూ తయారవుతున్నాం కదా. మన సమాజంలో 100కి 90 మంది మనం అలానే ఉన్నామా లేదా? అంటే ఉద్యోగం అంటే మనకి రావాల్సిన దాని మీదే తప్ప మనం ఏం చేస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాడు వాడు మనకి డబ్బులు అనేటువంటి ఆలోచన విధానం ఆనాటికి నశిస్తుంది. తద్వారా ఏమవుతుంది, నాకు రావాల్సినటువంటి డబ్బులు, నాకు రావాల్సినటువంటి ప్రమోషను, ఏమో వీడికి మనం ఈరోజు సహాయం చేస్తే వాడు పైకి వెళ్ళిపోయాక మనం మర్చిపోతాడేమో, వాడు నన్ను తొక్కుకొని పైకి వెళ్ళిపోయాడు, వాడు హాయిగా ఉన్నాడు, నేను ఇలా ఉండిపోయానని డిప్రెషన్. ఇన్ని రోజుల నుంచి వీడికి పని చేసి పెడుతున్నాడు, వీడు నన్ను గుర్తించట్లేదు అనేటువంటి డిప్రెషన్. ఇలాంటి రకరకాలైనటువంటి మనోవికారాల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమైనా డిప్రెషన్ ఉంది, వాడు కౌన్సిలింగ్ ఇస్తాడు. నువ్వు చక్కగా కొంతసేపు ఎంతసేపు నిద్రపోవాలి, ఇంతే తినాలి, ఇవన్నీ చేయాలి, ఈ రకంగా చేస్తే నీకు డిప్రెషన్ తగ్గుతుంది. సరే కొంతకాలం బాగున్నట్టు అనిపిస్తుంది కానీ పోదు. ఇది ఎలా పోతుంది మరి? చిన్నప్పటి నుంచి మనకు అలవాటు లేదాయే. వాడిని చూసేటప్పటికి, ఆ బాస్ని చూసేటప్పటికి ఉన్నవన్నీ గుర్తొస్తుంటాయి. ఈరోజు డిప్రెషన్ నిద్ర పట్టదు. సరే నిద్రకి మీకు మినిమం డోస్ ఇస్తున్నామండి అని ఒక డోస్ ఇస్తాం. రోజు అది వేసుకుంటేనే నిద్ర పట్టేటువంటి దాని దగ్గర నుంచి మొదలవుతుంది. మెల్లగా అది వామనుడిగా మనలోకి ఎంటర్ అయ్యి త్రివిక్రమత్వం సాధిస్తుంది అన్నమాట. ఆ మందు ఏం చేస్తుంది, కొంతకాలం అయ్యేటప్పుడు పని చేయదు. ఇది కాదండి, కొద్దిగా పెంచేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. లావ్ అవటం, మనకి మతి మరుపు రావడం, ఏ పని చేయబుద్ధి అయిపోవడం. ఇదివరకు బాగా చేసేవాడిని అండి, ఇప్పుడు ఏంటో ఏ పని చేయబుద్ధి వేయట్లేదు అనిపిస్తుంది. అంటే సింపుల్గా హాయిగా ఉండేటువంటి లైఫ్ మనకి కాంప్లికేటెడ్గా అయిపోతుంది అన్నమాట. అంటే హాయిగా చేసేటువంటి పనిని బాగా భారంగా చేయడమో, లేకపోతే తప్పక చేయడమో, లేకపోతే గతి లేక చేయడమో అవుతుంది. అదే పని మాస్టర్ గారు ఎలాగైతే ఆయన యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ కాలంలో ఆయనకి 125 రూపాయలు జీతం, ఇంట్లో 6 పిల్లలు, కాక వాళ్ళ బావమరిది ఆయన కూడా అక్కడే ఉండి చదువుకునేవాడు. కాకుండా ఆయన దగ్గరికి వచ్చేటువంటి విద్యార్థులు కొంతమంది ఆ ఇంట్లోనే ఉండి చదువుకునేవాళ్ళు. అది కాక వాళ్ళ ఇంట్లో వైద్యానికి కొంతమందిని తీసుకొచ్చి అట్టే పెట్టేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత రోజు కూడా ఇంట్లో పూజ అయ్యేటప్పటికి తీర్థానికి వచ్చేటువంటి వాళ్ళు, ఆయన ఏదైనా మంచి మొక్కలు చెప్తే అది వినడం కోసం వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి రోజు ఇంటి నిండా జనాలు. ఆ తర్వాత హోమియో వైద్యం మొదలుపెట్టేటప్పుడు రోజు నుంచి పొద్దు నుంచి రాత్రి వరకు జనాలు. ఎలా సరిపోతుంది ఈయనకి అంటే మాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారంట. అంటే ఆయన చెప్పినటువంటివన్నీ సూటిగా మామూలుగా ఉంటాయి, అది ఆచరిస్తే కానీ తెలియదు. ఎప్పుడు కూడా మంచి పని మన ద్వారా జరుగుతుంది కానీ మన వలన జరగదు అని చెప్పారు. అంటే మొట్టమొదటి మనం మొదలుపెట్టినప్పుడు సేవగా మొదలు పెడతాం కదా. మనం డిస్పెన్సరీకి రావడం, లేదా గురుపూజకి వచ్చి పనిచేయడం, లేదా మనం ఆ సేవ చేస్తామండి. మేము కూడా అప్పుడప్పుడు మేము గురుపూజకి వెళ్తాం, వారానికి ఒకసారి డిస్పెన్సరీకి వెళ్ళి 1 గంట సేపు ఉండొస్తాం, మేము కూడా దానికి చేస్తామండి అని చెప్పి మనం ముందు ప్రారంభం చేస్తాం. కొంతకాలం వెళ్ళేటప్పటికి అక్కడ మనకు ఆ పని నచ్చుతుంది, ఉన్న పనుల్లో ఆ పని మనం రిపీటెడ్గా చేయడం మొదలు పెడతాం. కొంతకాలానికి ఏమవుతుంది, దాంతో ఐడెంటిఫై అయిపోతాం, ఈ పని నేను తప్ప ఇంకెవరు చేయలేరు, ఇంకోళ్ళు చేస్తుంటే వాళ్ళ లోపాలు కనిపించడం మొదలు పెడతాం. అంటే ఇంతకాలం ఒక మంచి పని మన ద్వారా జరుగుతుంది అనేటువంటిది మెల్లగా ఏమవుతుంది, మన వలననే జరుగుతుంది అనేటువంటి దానికి వచ్చేస్తాం. చేసి మాస్టర్ గారు సపోజ్ నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు ఇప్పటి నుంచి ఈ పని చేయి, ఫలానా పని, అగో అతను వచ్చాడు కదా కొత్తగా, అతను నేర్పించు అంటే అంటే మాస్టర్ గారికి ఏం తెలుసు ఇవన్నీ, డిస్పెన్సరీలో జరిగేవి ఆయనకేం తెలుసు, ఇన్ని రాజకీయాలు అసలు మామూలుగానా
నన్ను ఈ పని చేయకుండా చూస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళ మీద అనుమానం. లేకపోతే ఏంటో మాస్టర్ గారు ఇంతకాలం నుంచి హాయిగా ఉన్నవాడిని వేరే చోట వేశారు, ఈ పని అయితే నేను బాగా చేయగలను కానీ మిగిలిన పనులు నేనేం చేయగలను అని చెప్పి డిప్రెషను. అంటే అది మన ద్వారా జరుగుతుందని మర్చిపోయాం. ఏ పనైనా మన ద్వారా జరుగుతుందని మనకి తెలియజేయడం కోసం ఏం చేస్తారు, ఐడెంటిఫై అయిపోయిన దగ్గర నుంచి ఒక పని నుంచి ఇంకో పని షిఫ్ట్ చేస్తారు. అనంతకృష్ణ గారు చిన్నప్పుడు ఆయన చదువు అవుతుండగానే ఫస్ట్లో ఆఫర్ వచ్చింది ఆయనకి ప్రొఫెసర్గా. వస్తే సరే మాస్టర్ గారు పిలిచారు. ఇక్కడ కాదు, అది మళ్ళీ స్విట్జర్లాండ్లోనే ఎక్కడో యూనివర్సిటీలో, బెల్జియం యూనివర్సిటీలో. ఏంటంటే మీకు ఇక్కడ ప్రొఫెసర్గా సంస్కృతంలో వచ్చింది, మీరు ఇక్కడికి వచ్చేసేయచ్చు, మీకు క్వార్టర్స్ ఇస్తారు, జీతం ఇస్తారు, ఆ జీతాన్ని మీరు దాచుకోవచ్చు, ఫుడ్ కూడా ఇక్కడే పెడతారు. లెటర్ వచ్చింది, ఆఫర్ లెటర్, ఇంత జీతం మీకు, లైఫ్ సెటిల్మెంట్, ఒకసారి అక్కడ జాయిన్ అయితే ఇంక అయిపోయింది, లైఫ్ టైం అక్కడే ఉండొచ్చు. అంటే సరే ఈకే గారి తీసుకొచ్చి చూపించట. ఏరా మరి నీ ఉద్దేశం ఏమిటి? చక్కగా చాలా బాగుంది, ఆఫర్ అయితే చాలా బాగుంది, అక్కడికి వెళ్తే నీకు క్వార్టర్స్ ఇస్తారు, కార్ ఇస్తారు, నువ్వేం చూసుకోక్కర్లేదు ఇంకా వెనక్కి, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయినట్టే. ఇంకా అంటే ఏమో నాకేం తెలుసు, మీరేం చెప్తే అది చేస్తా అని చెప్పారు. అని మనలో ఎంతమంది అనగలం? మనకు నిజంగా ఆఫర్ వస్తాయి, మాస్టర్ గారండి మంచి ఆఫర్ వచ్చిందండి, నన్ను ఆశీర్వదించండి, మీ ఆశీర్వచనం వల్ల నాకు వచ్చింది, నేను అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాను, సరే మంచిది నాయన అని చెప్తారు మాస్టర్ కదా. అలా అనలేదే ఆయన, ఏమన్నారు, మీ ఇష్టం. అంటే సమర్పణ అంటే ఏదో మనం తోమలపాకులోను లక్ష్మీతండ్రి వాళ్ళు చెప్పేవాళ్ళు, స్వామివారి పళ్ళు అని ఉంటాయట, అరటి పళ్ళు రకాలు. మన ఇంటికి తీసుకెళ్ళాలంటే మంచి స్వచ్ఛమైన ఆ రోజుకి సరిపడేటువంటి పళ్ళును, ఇంకెవరికైనా బయట వాళ్ళకి పెట్టాలంటే కొద్దిగా మగ్గిన పళ్ళు, దేవుడు పెట్టాలంటే అట్టే ఇంకొక పూట అయితే పుచ్చిపోతాయి అనేటువంటి పళ్ళు తీసుకుని ఎలాగో తిండ కదా దేవుడు, సమర్పించేస్తే మనకు కావాల్సిన కోరికలను తీర్చేస్తాడు. అలాంటి యాటిట్యూడ్ మనకి ఏదో డెవలప్ చేసుకుంటాం కదా. అంటే మనకు ఉపయోగపడని ఇంకోటికి ఇచ్చేస్తే మన పని అయిపోతుందని మన ఉద్దేశం, అంతే కదా. ఇంట్లో పాడైపోయింది వేరే వాళ్ళకి పెడుతుంటాం, చాలామంది పాడైపోయింది పడేయకుండా వేరే వాళ్ళకి పెడతాం. అంటే మనకు అక్కర్లేని వాడికి పెట్టేస్తే ఏదో పుణ్యం పురుషార్థం వాడి దానం చేసినట్టు ఉంటుంది, ఇంట్లో క్లీన్ అయిపోతుంది, మన సాధన అలా ఏడుస్తుంది అనమాట. మనం మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చేస్తాం, ఆ రోజుకి మేము ప్రతిరోజు ఎవరో ఒకరికి అన్నం పెడుతుంటాం. ఏంటి అన్నం పెట్టేది, పాచిపోయింది. ఇవన్నీ మనం సమర్పణ అనుకుంటాం, అది అర్పణే కానీ సమర్పణ అవ్వదు. అంటే సమర్పణ అంటే మొత్తం మన జీవితాన్ని ఆయనకి ఇచ్చేయడం. మాస్టర్ గారు అమ్మాబాయ్ ఏదో ఒక గంట డిస్పెన్సరీకి వెళ్ళి వచ్చేయమని మన జీవితాలు మనం చూసుకోమంటే బాగుంటుంది, కానీ జీవితం అంతే ఇచ్చేయమంటే ఎట్లాగండి, బొత్తిగా అనిపిస్తుంది మనకి కదా. మా జీవితాన్ని కూడా మాస్టర్ గారు తీసేసుకుంటే ఎలాగా? మాకు ప్రత్యేకమైనటువంటి జీవితం అక్కర్లేదా? ఆ మాత్రం జీవించడానికి మాకు హక్కు లేదా అంటే తప్పకుండా ఉంది నాయన, నీకు కావాల్సినటువంటి చేసుకోవచ్చు. బాగుపడడానికి కావాలి అనుకున్న వాడికి మనకి మార్గం కావాలంటే మనం చూపిస్తున్నాం తప్ప ప్రతి ఒక్కడికి ఏం అక్కర్లేదు. ఇదేమి కంపల్సరీ కాదు, రిలీజియన్ కాదు, ఇది చేస్తేనే పుణ్యాత్ములు లేకపోతే పాపులు అనేటువంటిది ఏమీ లేదు ఇక్కడ. నీకు కావాలంటే ఆచరణ కావాలంటే ఇక్కడ ఉదాహరణను చూసుకో, ఈ రకంగా నీ జీవితాన్ని ఆచరించుకో, చరితార్థం చేసుకో, లేకపోతే అర్థవంతం చేసుకో జీవితాన్ని. లేకపోతే టర్న్ టు ఈస్ట్ అండ్ గో డౌన్ అన్నారు మాస్టర్ గారు. తూర్పు తీరు దండం పెట్టి నీ జీవితాన్ని నువ్వు చూసుకొని అయినా చక్కగా లీడ్ చేసుకో. సరే చెప్తే మీరేం చెప్తే అది చేస్తానంటే, అలా కాదురా, చాలా మంచి ఆఫరు, అమౌంట్ కూడా బాగుంది, అవన్నీ నాకెందుకు చెప్తున్నారండి, మీరేం చెప్తే అది చేస్తాను, మీరు వెళ్ళమంటే వెళ్తాను, నాకేం అభ్యంతరం లేదు, వెళ్ళాలని వెళ్ళకూడదని నాకేం లేదు, మీరేం చెప్తే అది చేస్తాను. అయితే అక్కర్లేదులే, మన పని ఇంకోటి ఉంది ఈ జీవితంలో, అది చేద్దు. కానీ అయిన తర్వాత ప్రెస్ పెట్టించారు ముందు, దాంట్లో కింద పడి మీద పడి, అసలు ప్రెస్ అంటే ఇప్పుడులా కంప్యూటర్లు అవేం లేవుగా, రాసినవన్నీ ఇలా కంపోజ్ అక్షరాలు
పంక్తులు పంక్తులుగా పెట్టుంటాం. ఒక్కొక్కరి అక్షరాలు కొన్ని కొన్ని వేలో ఎన్నో ఉంటాయి, 100లో. అవన్నీ తీసుకుని కంపోజ్ చేసి అందులో మళ్ళీ ఒక చోట ఒక సెంటెన్స్లో తప్పు వస్తే ఇటువైపు అన్నీ మళ్ళీ తీసి మళ్ళీ కంపోజ్ చేసుకోనమాట. అలా ఉంటుంది ప్రెస్. అంటే చిన్నప్పుడు మా ఇంటి పక్కన వాణి ప్రింటర్స్ అని ఒకటి ఉండేది ప్రెస్, ఎంఎల్ రావు గారిది. అందులో చూసేవాళ్ళం అన్నమాట. ఇవన్నీ ఆ అక్షరాలన్నీ పెట్టుకొని ప్రింట్ చేసి మళ్ళీ ఒక ప్రూఫ్ రీడింగ్ చేసి మళ్ళీ ఎక్కడైనా తప్పులు వస్తే దాన్ని సరిదిద్దితే మళ్ళీ ఇవన్నీ మార్చుకొని ఆ ప్రింటింగ్ చేసి ఆ టైంకి ఇవ్వాలి. ఇవన్నీ ఉంటేనే మనం టైంకి ఇవ్వలేకపోతున్నాం కదా. అలాంటప్పుడు మరి టైంకి ఇవ్వాలి. మరి అప్పుడు కాంపిటీషన్, మరి పేపర్లు తెచ్చుకోవాలి, వీటన్నిటికీ పెట్టుబడి పెట్టాలి. ఒక్కొక్కసారి మరి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ ఉంగరాలో గొలుసులో తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఫస్ట్ మన మీద ఆధారపడిన వాళ్ళకి ఇచ్చేసి పని అంతా అయిన తర్వాత అందులో డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపించుకుని అలా ఉండేట. అక్కడి నుంచి మొదలుపెట్టి ఫస్ట్ ఏబిసిడి నుంచి మొదలుపెట్టి మెల్లగా దాన్ని డెవలప్ చేసి ఇక పర్లేదు ఈ ప్రింటర్స్ని మనం ఉన్నా వేరే ఊరు వెళ్ళినా సరే ఇది ఇలా నడుస్తుంది అనేటువంటి స్టేజ్కి తీసుకొచ్చారు. ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే అంటే ఒళ్ళు హోనం అయిపోతుంది అనమాట. ఆయన అడిగాలన్నమాట ఎలా ఉంది అంటే ఏంటి, ఆ నారాయణ వచ్చి వాళ్ళు సనక సనందనాలు శపించిన తర్వాత ఇటు చూసేట వీళ్ళు కూడా శపిస్తారేమో అంటే అంతేగా. ట్రైన్లో వెళ్తున్నాం, ఎక్కడికైనా వెళ్తున్నాం, ఎవరన్నా మనం తగిలాడు అనుకోండి మన కాలికి, ఏం కళ్ళు నెత్తికెక్కాయా అనేస్తున్నాం కదా స్వభావం చేత. మనలో ఉండేటువంటి రజోగుణ తమో గుణాలే ఎక్కువ మనం ప్రేరేపిస్తున్నాం కదా. ఇంకోటి మనం అనుకున్నట్లుగా ఉండాలని కదా మన ఎక్స్పెక్టేషను. మన ఇంట్లో భార్య అయినా సరే, పిల్లలైనా సరే, తండ్రి అయినా సరే, అన్నదమ్ములైనా సరే, ఎవరైనా సరే ఎలా ఉండాలి, మనం ఏమనుకుంటున్నామో ఆ రకంగా వాళ్ళు ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఎలాగో ఉండపోయేటప్పటికి మనకి ఆటోమేటిక్గా దాంట్లోంచి మనకి డిప్రెషన్ రావడం, ఏదో వాళ్ళ కర్తవ్యం మర్చిపోయి మిగిలిన ఏవో చేస్తుంటాం. వాళ్ళకి అన్యాయం చేయటం, ఇంకేదో అసూయ చెందటం. సరే వచ్చేటప్పటికి ఎలా ఉంది అని అడిగేవాళ్ళ అంటే బాగానే ఉందండి అని చెప్పారు. సరే ఏం బాగా హెక్టిక్గా ఉందంటే ఉంది కానీ పర్లేదండి మీరు చెప్పారు కదా. అయిపోయి దానికి అది కాళ్ళ మీద నిలబడే స్టేజ్ వచ్చేటప్పటికి నువ్వు అది వాళ్ళకి అప్పచెప్పేసి కుటీరని పెడుతున్నావు, దాంట్లోకి రా. అక్కడి నుంచి మళ్ళీ ఏబిసిడీల నుంచి స్టార్ట్. ఏమేమి హెర్బ్స్ దేనికి చేయాలి, ఆ ఫార్ములాల్లో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ప్రొక్యూర్ చేయాలి, దానికి లైసెన్సులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్. లైసెన్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. సరే అదంతా ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి మన వాళ్ళందరికీ ఒకే పంపించవచ్చు. ఈ టానిక్లు ఇవన్నీ ఉన్నాయి అని రెడీ చేసిన తర్వాత అవన్నీ ఆ ఫలానా వ్యక్తికి అప్పచెప్పేసి నీకు ఇంకో వేరే పని, ప్రత్యేకమైన పని అంటే సరే. అంటే గురువుకి అర్పణ చేసామంటే మనం చేసినటువంటి పనితో ఐడెంటిఫై అవ్వడం కానీ, మనకు వచ్చినటువంటి పదవితో కానీ పరపతితో కానీ వేటి మీద ఐడెంటిఫికేషన్ లేకుండా ఆయన చెప్తే ఈ క్షణాన్ని రా అంటే ఇవన్నీ వదిలి వెళ్ళిపోగలిగేటువంటి స్థితిలో ఉండగలిగితే మనం అప్పుడు సమర్పణ అని దానికి పేరు అన్నమాట. ఆ సమర్పణ ఎవరైతే చెందుతారో వాళ్ళ ద్వారా జరిగేటువంటి వర్క్ మనం ఊహించలేమన్నమాట. వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటిది మనం ఊహించలేము అసలు. మనకి సేవ చేయాలంటే మనకు టైం కావాలండి. మాకు ఎక్కడ టైం అండి, ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నాయి, అట్టే ఎక్కడ టైం దొరుకుతుంది రోజులో. కొంతసేపు మా ఆవిడకి ఇవ్వాలి, కొంతసేపు మా పిల్లలకి ఇవ్వాలి, కొంతసేపు ఏమో మేము మంచి పుస్తకాలు చదువుకోవాలి, కొంతసేపు మేము వేదాధ్యయనం చేయాలి, కొంతసేపు గురుస్థితి నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మరి మాస్టర్ గారు ఇచ్చినవే కదండి. వీటన్నిటినీ దాటుకొని మేము సేవ అంటే ఎలా చేయగలం? మనకి అనుమానం వస్తుంది. ఎలా రోజు నిష్కారణంగా ఎవరికైనా సేవ చేయాలంటే ఎలాగా? సేవ చేయాలనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. అప్పుడు మనకి సేవ కనిపిస్తుంది బయట కదా. పతంజలిలో మాస్టర్ గారు ఏం చెప్పారు, మన మైండ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి కంపెనీ మనకి ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కనిపిస్తుందని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్ళారు, కాశీకి వెళ్ళారట. వెళ్తే ఒకడు వచ్చి
ఏంట్రా అంటే భలే ఉంది, అసలు రంజుగా నడిచింది. ఏంట్రా అంటే ప్యాకెట్. ఇక్కడెక్కడరా ప్యాకెట్ నీకు దొరికిందంటే అది ఇక్కడ ఉందిలే, ఇక్కడ కూడా ప్యాకెట్ ఆడతారు జనాలు, నీకు తెలియదేమో. ఇంకోటి ఉన్నట్ట, అసలు వాడు ఆనంద తన్మయత్నంలో ఉన్నాడు. ఏం జరిగిందిరా అంటే ఇక్కడ హనుమాన్ చాలీసా చేస్తున్నారు 108 సార్లు, అక్కడికి వెళ్ళి కూర్చొని అసలు ప్రపంచం వేరండి అంటే అదే కాశీ, ఎవడి ప్రపంచం వాడుకుంటుంది కదా. అలాగా మనకి సంకల్పం ఉందనుకోండి సేవ చేయాలని నిజంగా అంటే, అప్పుడు మనకి ఈ ఢిల్లీలో ఇదివరకు మనం ఈ సుకృతాల్లో జరిగిన దానికి మనకు ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు ఉన్నారు. అందులో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి 2 సార్లు క్యాన్సర్ వచ్చి తగ్గింది. రోజు బోలెని మందులు వేసుకోవాలి. బయటికి అట్టే తిరగడానికి ఆయనకి స్కోపు తక్కువ. ఆయన ఏం చేసేవాడంటే పొద్దునే కూరగాయలన్నీ తీసుకొచ్చి కిందన పెట్టుకుని కూర్చునేవాట అపార్ట్మెంట్లో. సిటీలో అందరి ఇళ్ళలోకి పనులు చేసి వస్తారు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళాడు, వాళ్ళకి కూరగాయలు ఇచ్చేవాట సంచిలు ఇచ్చి, వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆ కూరలు తరుక్కుని చెత్త అవన్నీ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేవాళ్ళు, కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి. చేసి రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఇవన్నీ తీసుకొని గోశాలకు వెళ్ళి ఆ గోవులకి ఇచ్చేవాట. డైలీ రొటీన్ 365 రోజులు ఇదే. అంటే సేవ చేయాలనుకుంటే వాడికి కనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ. సరే, బుజ్జిగారి లైఫ్ మీలో చాలామంది దగ్గర నుంచి చూసుంటారు కదా. పొద్దున్న నుంచి ఆయన వైద్యం అంటే ఒక రకం కాదు, ఫోన్లో అక్కడ కూర్చుని డైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళు లెటర్స్లో ఇన్ని రకాలుగా ఒకసారి ఎట్ వన్ టైం మనం చూస్తే ఒక షాట్లో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఆ డిస్పెన్సరీలో కూర్చున్నప్పుడు చూస్తే ఆ సెట్లుగా కేస్ షీట్లు ఉండేవన్నమాట. ఏంటంటే ఒక సెట్ ఇక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు, పిలుస్తుండేవాళ్ళు పేర్లు ఒకరి తర్వాత ఒకరు, వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. ఒక సెట్ అపాయింట్మెంట్స్, వాళ్ళ టైం ఇచ్చేవాళ్ళు, ఆ టైంలో వాళ్ళని పిలిచేవాళ్ళు, ఒక లైన్ ఉండేది. తర్వాత ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఒక లైన్ ఉండేది. తర్వాత లెటర్స్ వచ్చిన వాళ్ళు ఒక లైన్ ఉండేది. ఇవన్నీ కూడా ఆయన ఆర్గనైజ్ చేసి ఆ ఇచ్చినటువంటి టైంలో కంప్లీట్ అయ్యేది. ఆయన ప్రతి అంటే ఆదివారం పొద్దున 8 గంటలకు మొదలైతే డిస్పెన్సరీ ఒక్కోసారి 6 సాయంత్రం అయ్యేది. అప్పుడు లేచి భోజనం చేసేవాళ్ళు ఆయన. ఆ తర్వాత క్లాస్ చెప్పేవాళ్ళు, హోమియో క్లాస్. ఎంత అయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మామూలే. మిగిలిన రోజుల్లో అంటే సోమవారం నుంచి మధ్యాహ్నం ఉండేది. పొద్దునంతా కూడా గురు పూజల వర్క్స్ ఇవన్నీ చేసుకునేవాళ్ళు. మిగిలిన వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ చేసేవాళ్ళు. చిన్న ముషివాడ వారంలో 2 రోజులు వెళ్ళేవాళ్ళు. పొద్దున మంగళవారం గురువారం వెళ్ళేవాళ్ళు, మధ్యలో శనివారం మరి పొద్దునే చిన్న ముషివాడ వెళ్తే మరి అక్కడ సాయంత్రం వరకు 4 5 అయ్యేది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సరే. చిన్న ముషివాడలో ఉండేటువంటి వాళ్ళు రైతు బజార్లో అప్పుడు వచ్చిన కొత్తల్లో ఏమైందంటే, బయటన కొట్లలో కన్నా రైతు బజార్లో చవక బియ్యం. అయితే ఒక్కొక్కళ్ళ ఇంట్లో మీకు ఎన్ని బస్తాలు కావాలని ఆ లిస్ట్ అంతా రాసుకుని కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి బియ్య బస్తాలన్నీ అందులో వేసుకుని వెళ్ళి అందరి ఇళ్ళలో ఇచ్చేసి వచ్చేవాళ్ళు అన్నమాట. అంటే ఎందుకంటే వాళ్ళు తెచ్చుకోలేరా, మనకి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. మన యాటిట్యూడ్ అన్నమాట, ఎవరి పట్ల ఎలా ఉంటుంది. ఆ మాత్రం ఇంటి పక్కనే ఉంటారు, ఆ మాత్రం రాలేరా, వాళ్ళు మందు తీసుకోలేరా, ఎందుకని మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాలి, మిమ్మల్ని శ్రమ పెట్టాలి చెప్తే నవ్వేవాళ్ళు. అంటే ఇంకా వీడికి ఎవాల్యుయేషన్లో అర్థం అవ్వాల్సినటువంటి టైం రాలేదు, వీడికి అర్థం వస్తే అర్థం అవుతుందని ఆ నవ్వుకి అర్థం అనమాట. అంటే అప్పుడు వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే మన ఫెనిటిజం కదా మనదంతా, మనం ఫ్యాన్స్. ఈకే గారి పుస్తకాలు చదివామంటే మీ ఈ పుస్తకంలో అంటే మీరు ఏ పుస్తకం అన్నా చెప్పండి, మాకు ఈకే గారి పుస్తకం తప్ప ఇంకేమీ నచ్చవు. అయితే వాడికి చెప్పాల్సినటువంటి అవసరం నీకు పెట్టుకో. వాడేదో చదివి బాగుపడుతున్నాడు, వాడిని చదవని. అది నువ్వు వెళ్ళి అడ్డుపూలలు వేసి ఆపకు, చదివేది కూడా మానేస్తాడు, ఆ పాపం నీకు తగులుతుంది. ఎవడు ఏ మార్గంలో ఉండాలని నిర్దేశించేటువంటిది నువ్వు కాదు, నిన్ను అడిగితే నువ్వు చెప్పు, లేదా వాడికి నచ్చినటువంటి మార్గంలో వాడి వెళ్ళని. ఇది పద్ధతి. అంటే
మన వాక్ వలన కానీ, ప్రవర్తన వల్ల కానీ, మన ప్రజెన్స్ వలన కానీ ఎవడో కూడా హర్ట్ అవ్వకుండా ఉండటం అనేటువంటిది ఎవడైతే సాధనగా పెట్టుకుంటాడో, అలానే ఎటువంటి వాడు ఉన్నా సరే ఆ ప్రజెన్స్లో మనం ఉంటే వాడి ప్రవర్తన వల్ల కానీ, లేకపోతే వాడు చేసినటువంటి దాని వలన కానీ, వాడి మాట వలన కానీ మనం హర్ట్ అవ్వకుండా ఉండేటువంటిది మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం నిజంగా సాధనలో ఉన్నటువంటి వాళ్ళం. అదేంటండి, మనం ఏం చేయకపోయినా మనం మామూలుగా కేస్ షీట్లు రాస్తుంటాం కదా, రాస్తుంటే మనం అడుగుతాం కోపం వస్తుందా అని. మామూలుగా నాకేం రాదండి, ఎవడన్నా నన్ను అంటే మాత్రం అప్పుడు నాకు వస్తుందండి కోపం అని చెప్తాం కదా. మామూలుగా సాధనలో ఏం చెప్పారు, రాగద్వేషాలు ఉండకూడదు నాయన అని చెప్పారు అనుకోండి గురువు గారు. ద్వేషం ఉండకూడదు సరేనండి, కానీ వాడు వచ్చి ద్వేషం చేస్తే కృష్ణుడు చెప్పలేదా నువ్వు యుద్ధం చెయ్యి. మనకు కావాల్సిన బోల్డ్ ఎగ్జాంపుల్స్ మనకు ఉంటాయి కదా, జస్టిఫికేషన్స్ గురుగారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లోంచి తీసి మనం ఇచ్చేస్తుంటాం చక్కగా. అంటే ఏది ఎప్పుడు ఎందుకని చేయాలి, అది నీ కర్తవ్యం అయితే తప్పకుండా చేయాలి, కర్తవ్యం కాకపోతే చేయకుండా ఊరుకోవాలి. బుజ్జిగారు హోమియో క్లాసులు చెప్తూ ఈ విషయం చెప్పారనమాట ఒకసారి. ఏంటంటే ఒక మంచి డాక్టరు ఒక మందు వేసిన తర్వాత ఇంకో మందు వేయకుండా ఆగడం అనేటువంటిది కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. అంటే ఆ మందు లోతుగా పనిచేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఎవరైనా వచ్చాను మళ్ళీ మందు మార్చక్కర్లే, పనిచేస్తున్నప్పుడు చాలా కష్టం. దాన్ని అబ్జర్వ్ చేయటం అనేటువంటిది చాలా, అంటే అది కూడా ఒక యోగ సాధన లాంటిది అనమాట. అంటే నిజంగా వాడికి మందు అవసరమైందా లేదా అనేటువంటి లక్షణాలు చెప్తుంటారు. మనం అనుకునేటువంటి లక్షణాలు బోల్డని ఉంటాయి కదా, అది మనం గమనించగలగాలన్నమాట. ఒక వైద్యుడు అనేటువంటి వాడు రోజు వాడికి గుండె నొప్పి వస్తుంది అనుకోండి, రాత్రి రోజు వస్తుంది, పొద్దున శుభ్రంగా ఉంటున్నాడు, వాడు టిఫిన్ తింటున్నాడు, అన్నం తింటున్నాడు, ఆఫీస్కి వెళ్తాడు, అన్నీ బాగానే ఉంటున్నాయి, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ రోజు రాత్రి ఒకటే టైంకి గుండె నొప్పి వస్తుంది. టెస్టులు చేయించారు, ఏమీ లేదు. అంటే ఆ గుండె నొప్పి ఏ గుండె నొప్పో ఆ గుండె నొప్పికి మందు వేయటం అనేటువంటి చేత అవ్వాలి. అంటే గుండె నొప్పికి మందు కాకుండా గుండె నొప్పి వచ్చినటువంటి వ్యక్తికి మందు అనేటువంటిది ఉంటుంది హోమియోపతిలో. అంటే అదేంటండి రెండిటికి ఏమిటి తేడా అంటే, ఎవడి గుండె నొప్పి వాడికి ఉంటుంది. వాడు నిజంగా గుండె నొప్పి వస్తుంది, వాడికి చేయి లాగేస్తుంటుంది, చెమటలు పడుతుంటే అంటాడు, మాటలు రావు. ఇంకొంతసేపులో వాడిని మనం కనుక ఎక్కడికైనా తీసుకెళ్ళకపోతే బయట ట్రక్ రెడీగా ఉంటుంది. చెప్పారు కదా మాస్టర్ గారు, ఎవరి ట్రక్ వాడుకుంటుందని, పంగనామాల ట్రక్కో లేకపోతే దున్నపోటు ట్రక్కో, అంటే అయిపోయింది ఇంకా వీటి పని. అప్పుడు వేసినటువంటి మందులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా రోజు వచ్చే గుండె నొప్పి, అలాంటి వాళ్ళకి వేసినటువంటి మందులు కొన్ని ఉంటాయి. అంటే గుండెలో ఏముండకపోయినా నొప్పి మైండ్లో ఉంటున్నాడు వాడి గుండె దగ్గర, వాడికి వేసినటువంటి మందులు వేరే ఉంటాయి. అలా మనం చేసుకోవాలి. అలాగా ఎవరి ఎడల ఎలా ఆచరించాలి అంటే ఒకటే అయినటువంటి సీక్వెన్స్ మనకి కనిపించినప్పుడు కూడా ఎవరి ఎడల మనం ఎలా ఆచరించాలి, ఎవరి ఎడల మన కర్తవ్యం ఏమిటి, మన కొడుకు ఎడల మన కర్తవ్యం ఏమిటి, మన తల్లిదండ్రుల ఎడల మన కర్తవ్యం ఏమిటి, మన అన్నదమ్ముల ఎడల మన కర్తవ్యం ఏంటి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, గురువు ఎడల మన కర్తవ్యం ఏమిటి, పెద్దల ఎడల మన కర్తవ్యం ఏమిటి, పెద్దలు చెప్పినటువంటి వాక్యాల వల్ల మన కర్తవ్యం ఏమిటి, ఆఫీస్లో మన సుపీరియర్స్ ఎడల మన కర్తవ్యం ఏంటి, ఇన్ఫీరియర్స్ వల్ల అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఎడల మన కర్తవ్యం ఏంటి, మన కొలీగ్స్తో మనం చేసేటువంటి కర్తవ్యం ఏంటి, వాడి ఎడల మనం చూపించవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటిది ఎక్కడికక్కడ చూసుకుని కర్తవ్యాన్ని నిర్దేశం చేసుకుని ఆ రకంగా ఆచరించడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వాడు మనం అనుకున్నట్టుగా ఉంటే ఆనందంగా ఉండటం అనేటువంటి స్థితి దగ్గర నుంచి మనం ఆనందంగా ఉండటం అనేటువంటి స్థితి దాకా మనం వస్తాం అన్నమాట. వస్తే వాడు ఇలా ఉన్నాడు కాబట్టి ఆనందంగా ఉండటం అనేటువంటిది పోతుంది. నా కొడుకు నేను చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి మనం ఆనందంగా ఉండటం అనేటువంటిది పోతుంది.
నా భార్య నేను చెప్పినట్టు వింటేనే నాకు ఆనందం కలుగుతున్నటువంటి స్థితి నుంచి మనం ఆనందంగా ఉండటం అనేటువంటి స్థితి దగ్గరికి వస్తాం. అంటే సమాజంలో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మనకు గుర్తింపు వచ్చిందా లేదా అనేటువంటి దాంట్లోనే మన ఆనందం పొందటం, దాని దగ్గర నుంచి అవేం లేకపోయినా సరే మనం హాయిగా ఆనందంగా ఉండటం అనేటువంటిది మనకి అబ్బుతుంది అన్నమాట. అంటే ఒక పరిస్థితి వల్ల మనకు ఆనందం వస్తున్నటువంటిది కాకుండా మనం ఆనందంగా ఉండటం అనేటువంటిది మనకి అభ్యాసం అవుతుంది. ఆనాటికి రుచిస్తుంది. అభ్యాసం చేస్తున్న కొద్దీ మనకి అనుభూతం అవుతుంది. అంటే అప్పుడు మనం చాలా లైఫ్ అంటే చాలా స్వీట్గా ఉంటుంది. ఆ ఉన్నటువంటి సన్నివేశాలతో మనం ఐడెంటిఫై అయిపోయి మన కర్తవ్యాన్ని విముఖత లేకుండా ఉంటుంది. అంటే బుజ్జిగారికి ఒకసారి ఫోన్ వచ్చింది. వస్తే ఒక 2 నిమిషాలమ్మా, ఒక 5 నిమిషాలకి చేయండి అని చెప్పారు. 5 నిమిషాలకి చేస్తారు. చెప్పు అన్నీ అయిన తర్వాత, ఏంటండి మీరు ఎందుకు 5 నిమిషాలు ఆగమన్నారు అంటే, ఏం లేదు మా అమ్మగారు శరీరం వదిలేస్తారు, బయటికి తీసుకొస్తున్నాం, అందుకనే మాట్లాడటానికి ఇబ్బందిగా ఉందని ఒక 5 నిమిషాలు ఆగి చేయమన్నాను. ఆ తర్వాత చేస్తే ఆయన మందులు చెప్పారు. అంటే మా అమ్మగారు పోయారు, నీకు బుద్ధిదే లేదా, ఏ టైంలో చేయలే, ఏ టైంలో చేయక్కర్లేదు, నీకు తెలియదా, ఇంతకాలం నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా అని ఆయన ఏమో అనలా. అంటే మనం ఎలా ఉంటే దాంతో వాళ్ళకేంటి సంబంధం, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం ఉన్నామా లేదా, వాళ్ళకి మన వంతు మనం చేయగలిగామా లేదా, అక్కడికి మనం రావాల్సినటువంటిది. అంటే మన ఆనందం దేంట్లో ఉంది అంటే త్యాగేన ఏకేన అమృతత్వ మానస్తుహు. అంటే త్యాగం ఎవరైతే చేయటం అనేటువంటి చేతనవుతుందో, అంటే అన్నిట్లోనూ చెప్పారు మనకి. మాస్టర్ గారు వదిలిపెట్టింది ఏం లేదు, చౌకబారు త్యాగాలు ఉంటాయి. అంటే గోదానం చేయాలి అన్నారు అనుకోండి, ఏదో మా బావమరిదికి నేను గోదానం చేసేసి ఫలితాన్ని నేను పొందేశాను అనుకుంటాం మనం. ఆ తర్వాత ఎప్పుడైనా వాడికి అవసరం వచ్చినప్పుడు వాడు నాకు గోదానం చేస్తే సరిపోతుంది. అంటే దానం అనేటువంటిది ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఉండదు. అంటే ఇచ్చిన తర్వాత దాని మీద మనకి మనసు ఇంకా అంటుకుని ఉంది అంటే దానం కాదురా అబ్బి అని చెప్పారు. అలాంటి దానాలు మరి మనం ఎన్ని చేస్తున్నాం. ఎవరో అడుక్కునేవాడు వచ్చాడు, మనం ₹1 వేసాం అనుకోండి, ఎంత దానం చేస్తాం, అప్పటికి అందరికీ కొద్దిగా దానగుణం ఉండాలి అనిపిస్తుంది కదా మనకి. మిగిలిన వాళ్ళు చూస్తుంటే ఎవరైనా ఇలా అడ్డగా తల ఊపితే ఏడ్చాడు వీడు, ఏం తెలుసు వీడికి, ఇంక జీవితం వదిలేస్తున్నారు, వీడు ఎక్కడికి వెళ్తాడు, నరకంలో పడిపోతాడు అనిపిస్తుంది. ఆ మాత్రం నరకం నువ్వు పడవా ఏంటి, దాంతో పూసుకుని తిరిగేవాడికి. అంటే నరకం అంటే ఏంటో, స్వర్గం అంటే ఏంటో మనకి ఐడియాస్ ఉన్నాయి, కానీ అది అంటే ఏంటో మనకు తెలుసా ఎవరికన్నా. అక్కడికి వెళ్తే ఏదో అనుభూతం ఏదో అవుతుంది అనేటువంటిది ఉంటుంది. అంటే నువ్వు వచ్చే జన్మలో రాజువి అని చెప్పేటవారు. చెప్తే ఆనందించి ఒక ₹100 ఇచ్చి వచ్చేట. వచ్చింటే ఒక ఆవిడ రాగానే, ఇంట్లోకి రాగానే వాళ్ళ ఆయన అడిగేట ఏంటి అన్నాడు. నేను వచ్చే జన్మలో రాజుని అవుతాంటండి అన్నాడు. ₹100 ఇచ్చావంట. ఆ ₹100 నాకు ఇస్తే నువ్వు చక్రవర్తి అవుతావని చెప్పేవాడిగా అని. ఎవరికి తెలుసు, ఇప్పుడు ఉండేటువంటి లైఫ్లో నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం అంతా అయిపోయిందా, తెలుసుకోవాల్సినటువంటి తెలుసుకున్నావా, ఇంకోటి ఎడల మనం ఏం చేయాలనేటువంటి కర్తవ్యాన్ని నువ్వు ఆచరించేసావా, అయిపోయిందా పని. ఏంటి యాటిట్యూడ్ ఎలా ఉండాలి జీవితం ఎడల. భక్తుడు అని చెప్పుకుంటాం మనం. ఏదో నాలాంటి వాడు బొట్టు పెట్టుకుని ఇలా కళ్ళు మూసుకొని ఎవరంటే నమస్కారం పెట్టుకొని ఇదంతా భక్తి అనుకుంటాం అనమాట. రోజు మాస్టర్ గారి పుస్తకం చదువుకొని ఆ ఫోటో ఎదురుకుండా కూర్చుని ప్రేయర్ చేసుకుని 2 పూట్ల నేను చాలా భక్తి అండి నాకు, ఏమనుకుంటున్నారు, భక్తి అంటే ఆ మాత్రం భక్తి ఉండాలి ఎవరికైనా సరే చెప్పి ఏదో మైక్ ఇచ్చారు కదా వింటున్నారు కదా నా ఇష్టం. ఎవరు కాదంటారుగా, పాపం ఇచ్చిన తర్వాత కదలలేరుగా, ఆల్రెడీ కమిట్ అయిపోయారు మీరు అందరూ, నేనేం చెప్పినా చెల్లుతుంది ఇంకా కదా. భక్తి అంటే నా ఇష్టం వచ్చింది, ఇంకా రోజు భక్తిగా ఉండాలి, పొద్దున్న లేవాలి చెప్పేస్తాం. దిగిన తర్వాత తెలుస్తుంది మన భక్తి ఎంత ఉందో. ఏంట్రా నువ్వు చెప్పావు, స్టేజ్ ఎక్కించి మైక్ ఇస్తే ఏడిసినట్టు ఉంది నువ్వు చెప్పింది అన్నట్లు ఏమన్నా పొరపాటున.
ఈ ఈ అజ్ఞానులు వీళ్ళకి ఏం చెప్పినా ఒకటే, ఇంతసేపు మనం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే, కుర్చీలు చెప్పినా ఒకటే, ఇలాగ మనం ఇంట్లో ఇంకా అదంతా భక్తి అనుకుంటాము మనం. ఆ మాత్రం భగవంతుడి వల్ల ఒక గంట స్పేర్ చేయలేడు వీడు, ఆ మాత్రం డిస్పెన్సరీ ఒక గంట రమ్మంటే వీడేమో ఇవన్నీ ఉన్నాయి, ఇందాక మనం చెప్పుకున్నాగా అవన్నీ చెప్తాను. వాడు నిన్నేమన్నా అడిగాడా? అడిగిన వాడికి చెప్పకుండా ఉండకు, అడగని వాడికి చెప్పకని చెప్పారు. అది చాలా కష్టం అది ఆచరించడం. ఏదో మనకి తెలిసింది మిగిలిన వాళ్ళ మీద రుద్దాలి అనిపిస్తుంది. అంటే మనకి ఏదో ఒక మంచి పని తెలిసిన మనం ఏదో గంటసేపు డిస్పెన్సరీకి వెళ్ళాం, మనకి ఆనందం అంటే ఏంటో ఫర్ ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి. అంటే మనం ఏదో మందు ఇచ్చాం, వెనకాల ఆయన ఫోటో పెట్టుకుని వాడు తగ్గింది అన్నాడు. మనం మంది ఇచ్చినా తగ్గిందే. అలాగా ఇంకోడు అన్నాడు, 10 మంది అన్నారు, నేను మందిస్తే తగ్గుతున్నా అన్నమాట. ఏంటో ఆ డిస్పెన్సరీ అంటే మాస్టర్ గారు చెప్పారు, అసలు ఇది ఆ లైఫ్ అంటే ఎవరు రావట్లేదు డిస్పెన్సరీకి, వీళ్ళకి ఏం తెలియట్లేదు ఆనందం అంటే ఏంటో అనిపిస్తుంది. అలాంటి వాడికి ఆనందం అంటే ఏంటో నిన్ను అడిగినప్పుడు నువ్వు సలహా ఇవ్వు, అంతేగాని కనిపించిన ప్రతి వాడిని ఇట్రా అంటే వాడు పక్క రోడ్లోంచి వెళ్ళటం మొదలు పెడతాడు మొన్నటి నుంచి. ఏంటండి ఇన్ని సంవత్సరాన్ని సర్వీస్ చేస్తున్నా, ఎవడికి అక్కర్లేదు, కలికాలం అంటే ఇదే, ఎవడు సర్వీస్కి రాడు అని మిగిలిన సమాజం మీద వాపోతుంటాం మనం కదా. ఎప్పుడు సాధన అంటే సర్వీస్ అంటే మనం చేసేది మన దృక్పథం ఎలా ఉందో దాన్ని బట్టి కానీ సర్వీసు, మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలనేటువంటి నిర్దేశించేది మనం కాదు అనేటువంటి సత్యం మనకి తెలియాలి. రోజు పొద్దునే లేచి ఏం చెప్పారు, శరీరానికి కావాల్సినటువంటివన్నీ చేసిన తర్వాత సూర్యోదయానికల్లా సిద్ధంగా ఉండు, ఎవరికి ఏదైనా అవసరమైతే నీకు చేతనైంది వాడికి చేయటం కోసం. అలాగే సేవ చేయాలంటే అంటూ లేచట, ఏంట్రా ఏం చేస్తావు అంటే ఏదైనా చేస్తాను అన్నాడు. పిచ్చి వేషాలు వేయకు, నువ్వు ఏం చేయగలిగితే అది చెయ్యి అంటే అన్ని పనులు చేస్తామని పెట్టేట ఎవడో బోర్డు, ఏదో స్టేజ్ ఎక్కించారు, 4 మొక్కలు చెప్పమన్నారు కదా అని చెప్పేసాం. ఏదో క్రాఫ్ట్ కొట్టాలట, నేనే చేస్తాను అది కూడా అని అనుకోండి. సపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, మెట్లగా వస్తుందని చెప్పారు మాస్టర్ గారు. మనం ఏం చేయగలం అది చేయాలి, కానీ ప్రతి ఒక్క పని మనం చేయగలమా? అలా మన లిమిటేషన్ ఏంటి, మనం ఎంతవరకు చేయగలం, ఆ చేసిన తర్వాత దాని మీద ఎక్స్పెక్టేషన్ లేకపోవడం, ఇది మనకు కావాల్సినటువంటిది. అది మనకు అర్థం అవడం కోసం, ఆచరణపూర్వకంగా చెప్పడం కోసం వచ్చినటువంటి వాళ్ళే అవతార పురుషులు కదా. కృష్ణుడి జీవితం గురించి చెప్తున్నప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారు, ఆయన ఫిజికల్ బాడీలోకి వచ్చినప్పటి నుంచి మనకేదో 8 nights నడుస్తుందండి, మాకు ఒక 7 సంవత్సరాల కష్టాలు ఉంటాయి అని చెప్పాడు జ్యోతిష్కుడు. ఇప్పుడు అది నడుస్తుంది మాకు, శని మహర్దశ ఏదో చెప్తాం మనం కదా. అంటే మనకు వచ్చిన కష్టాలు మన వల్ల వచ్చాయని మనకు గుర్తుండదు, ఏదో గ్రహం వల్ల వచ్చింది అనుకుంటాం. ఆ గ్రహానికి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చారంటే ఇదివరకు మనం ఏం చేసామో దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆయన రాగానే ఇదివరకు మనం చేసింది ఏదైనా ఉంటే దాని అనుభవం మనకు వస్తుంది అనమాట. అది మర్చిపోతాం మనం. శనే కలిగిస్తున్నాడు మనకి ఆపదలన్నీ అనుకుంటాం. అది మనం ఇప్పుడు కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నామో దాన్ని బట్టి మన రేపు ఉంటుంది అని చెప్పారు మాస్టర్ గారు. నిన్న నువ్వు చేసింది ఇప్పుడు నువ్వు ఎలాగో తప్పించుకోలేవు, అది అనుభవంలోకి వస్తుంది. నువ్వు ఇప్పటి నుంచి ప్రేయర్ మొదలుపెట్టి చేస్తూ, నేను ప్రేయర్ మొదలుపెట్టాను కదండి అయినా నాకు ఎందుకు కష్టం వచ్చింది అంటే, ఇదివరకు నువ్వు చేసినటువంటి ఉన్నాయి కదా నాన్న, వాటి నుంచి ఎవరో తప్పించలేరు నిన్ను. ఇప్పటి నుంచి నువ్వు చేసేటువంటిది ఏది ఉంటుందో దాని మీద నీ మర్నాడు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే శనికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఏది కూడా ఈ రోజున నువ్వు ఆచరించేటువంటి దాంట్లో లేకుండా ఉన్నట్లయితే ఆ నెక్స్ట్ టైం వచ్చేటువంటి మనం అనుకునేటువంటి ఏ న్యాచ్ అని అది ఎంత ఎప్పుడైతే వస్తుందో ఈ అనుభవం అనేటువంటిది మనకి రాకుండా ఉంటుంది. అంటే ఏ దశైనా మహర్దశ అయినా ఏ దశైనా అంతే. అంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టి మనకి వస్తుంది అనేటువంటిది సత్యం. సాధన అంటే మనం
ఈ చేసేటువంటిది దాంట్లో మనం ఏం మార్పు తెచ్చుకోవాలి అనేటువంటిది. కాబట్టి మనలాంటి వాడికి ఎవరికో జీవితంలో ఒక చోటే వస్తుంది, కానీ కృష్ణుడికి పుట్టినప్పటి నుంచి కదా, అర్ధరాత్రి ఎక్కడో జైల్లో పుట్టాడు పాపం. పుట్టంగానే లైఫ్ థ్రెట్, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి రహస్యంగా, మధుర నుంచి తీసుకెళ్ళి బృందావనంలో ఎక్కడో దించారు పాపం. అక్కడ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. చిన్నప్పటి నుంచి పసి నెలల పిల్లవాడి దగ్గర నుంచి వాడికి అన్నీ ఆపదలే. పోతన, ఆ తర్వాత తృణావర్తుడు, శకటాసురుడు, ఒకళ్ళేంటి ఒక్కొక్క పిశాచాలు మహా అయిన తర్వాత కంసుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళటం, ద్వారకా నగరం నిర్మాణం చేయడం, అక్కడి నుంచి ఆ నరకాసురుడి వధ, అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు దుష్టులైనటువంటి వాళ్ళందరూ ఎలా అట్రాక్ట్ అయ్యారు కృష్ణుని, వీడేంటో చేస్తున్నాడు, వీడిని నిరోధించాలి. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏమవుతుంది, భారతీయ సనాతన సాంప్రదాయం అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొట్టడం కోసం ఎన్ని రకాల ప్రణాళికలు ఉన్నాయో ఈరోజు మనకు తెలుసు. ఎందుకని మనం మన కర్తవ్యం ఆచరించడంలో మన సంప్రదాయాన్ని ఎందుకని కాపాడుకోవాలి అంటే, ఇవన్నీ పోయిన తర్వాత మనం చేయగలిగేటువంటిది ఏమీ ఉండదు. ఈ పురాణాలు పుక్కిట పురాణాలు అని చెప్పి మనలో, మన యువతలో, మన తరంలో ఉండేటువంటి వాళ్ళు 100కి 90 మంది అనుకుంటున్నాం. అంటే దాన్ని డైలీ లైఫ్లో ఎలా అనువాదించాలో, ఎలా ఆచరించాలో అనేటువంటిది చెప్పేటువంటి పెద్దలు. అంటే మనం మన పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచి మార్గం అంటే ఏంటో, సత్ప్రవర్తన అంటే ఏంటో, సాధన అంటే ఏంటో మనం ఎందుకు తెలుసుకోవాలంటే మన తర్వాత వాళ్ళకి తెలియచెప్పడం కోసం. ఇప్పటి నుంచి ఎందుకు ఆచరించాలంటే, ఆచరించకపోతే ప్రపంచానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు, ఆచరిస్తే నువ్వు ఆనందంగా ఉండటం అనేటువంటిది మొదలవుతుంది. అంటే మనకి ఏదైతే మనం చచ్చి చెడి జీవితంలో అన్నీ చేసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామో అందులో ఉండదు నాయన ఆనందం. అంటే ఆనందంగా ఉండటం కోసం ఉంటుంది. ఆనందంగా ఉండటం ఎప్పుడు చేతనవుతుందంటే ఆచరణలోకి, నువ్వు పెద్దలు చెప్పిన మార్గంలోకి ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా బుద్ధితోటి శరీరంతో ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆ క్షణం నుంచి మనకి ఆనందం అనేటువంటిది అనుభూతంలోకి వస్తుంది. దాని గురించి మనకి పెద్దలు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లో సేవా పద్ధతిలోకి మన బుద్ధులన్నింటినీ కూడా ప్రచోదనం చేసి మాస్టర్ గారు మనందరినీ కూడా నడిపించురుగాక అని మీ అందరి రూపాల్లో ఉండేటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాదపద్మాలకి ఇంకొకసారి నమస్కారం చేసుకుంటున్నాను. వాసుదేవ.